పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ తల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు చేస్తున్నారు బీఆర్ఎస్ మండల పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్యరావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పక్కదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం, టీఎస్ను టీజీగా మార్చడం, రాజముద్రను మార్చడం, తెలంగాణ తల విగ్రహం మార్చడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. రోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన 420 హామీలను మర్చిపోయి ఈ టీఎస్ని టీజీ మార్చడం, ఈ తెలంగాణ తల్లిని మంచిగా అంగరంగ వైభవంగా నగలతోటి ఉన్న మన తెలంగాణ తల్లిని కొంచెం వేరే రకంగా మార్చి వాళ్ళు మన నగలన్నీ లూటీ చేసి మరి మేము ఏదో అప్పులు అవి రైతు బంధు, రైతు రుణమాఫీ మేము మంచిగా చేసినాం, అది చేసినాం, రైతు పండుగలని గొప్పగా చేస్తున్నారు. వాళ్ళు ఏమి చేయకుండా రైతు బంధును ఎగనామం పెట్టి అదే పైసల్ని ఇటు రుణమాఫీకై మలిపి వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చేసినట్టుగా దాని కలరింగ్ షోయింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రం అంటే గుర్తొచ్చేది మన ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా దసరా పండుగ ముందల మనం చేసుకునేది బతుకమ్మ పండుగని మన తల్లి చేతిలో ఉంటే తీసేసి అవాసపాలు చేసి ఈరోజు వాళ్ళు సంబరాలు చేసుకోవడం. అది నిన్న సోనియా గాంధీ 9వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా అదే తెలంగాణ తల్లిని మార్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలని చాలా దిగ్భ్రాంతికి గురి చేసిన విధంగా మాకొద్దు, ఇదే సోనియమ్మ తల్లి మాకొద్దు, అదే ఏదో రోజైనా చేసుకోవచ్చు, కానీ నిన్న కాబా ఎలక్షన్లల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. దయచేసి మీరు మీ మార్పు కావాలని అనుకున్నారు, కానీ ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా తెలంగాణని మొత్తం దయచేసి మంచి పనులు చేస్తే ఈ తెలంగాణ ప్రజలు కూడా సహకరిస్తారు. మేము కూడా మీకు చెప్పేది ఏంటంటే అదే కొండారెడ్డిపల్లి ఈ రాష్ట్రం మొత్తం నలుమూలల అందరూ వేస్తేనే మీకు అధికారం వచ్చింది, అది మర్చిపోవద్దు. మీరు ఓన్లీ సీఎం గారి నియోజకవర్గాలకు పరిమితమైనట్టుగా వాళ్ళే గెలిచినట్టుగా ఆ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి 2,20,000 రూపాయలు పెట్టి సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు. అంటే ఈ రాష్ట్రం మొత్తం నలుమూల వాళ్ళు మన బిడ్డలు కాదా అని నేను ఈ సమాముఖంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీ సొంత నిర్ణయాలు, మీ నియోజకవర్గం మీరు మొత్తం కుమ్మక్కయి మన అమృత టెండర్లో కూడా మీరు పైసలు వస్తే దాన్ని సరిసగం వాటాలు పంచుకొని ఇక్కడ వడ్డేర బిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు, వివిధ కాంట్రాక్టులు ఉన్నారు, వాళ్ళందరూ మర్చిపోయి ఈరోజు ఏదైతే ఈ మీటింగ్ ఉన్నదో తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి ఒక సాధారణ స్త్రీగా రూపొందించడం మేము దీన్ని ఖండిస్తున్నాము. 2003లో తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం తర్వాత 2003లో పెద్దలందరూ కలిసి మన తెలంగాణ ఉద్యమానికి ఒక తల్లి ఉండాలని ఉద్దేశంతో అందరూ కలిసి పెద్దలందరూ ఒక మన తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రం, ఆ రాష్ట్రానికి క్షీణంగా ఆభరణాలతో, పంట కొడవలతో, ఒక బతుకమ్మతో మన తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణని ప్రపంచానికి బతుకమ్మ పండుగ, మన ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగని ఈరోజు కొత్తగా రూపొందించిన బొమ్మలో ఆ ఒక తెలంగాణ తల్లిలో బతుకమ్మని లేకపోవడం మన దురదృష్టకరం. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికైనా విగ్రహాన్ని మార్చడం, రాజముద్రలను మార్చడం, టీఎస్ నుంచి టీజీ 3 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు దారి తీయకుండా